లక్ష్మి, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. బాగున్నావా? నువ్వు బాగున్నావా అన్నయ్య? రండి బావా, చాలా రోజులైపోయింది. ఏంటి ఇప్పుడైనా రావడం? ఏంటి దగ్గర బయలుదేరు. అబ్బా ఇక్కడ ఆగాం. బాగున్నావు బావా? నాకేంటి బావా, కాపురానికి వచ్చినప్పటి నుంచి మీ చెల్లెలు చేతి వంట తిని తిని 5 కేజీలు పెరిగాను. మా శివన్ కూడా అంతేనండి. సెల్లు చేతి పడతారుగా 5 కేజీలు తగ్గిపోయాడు. సర్లే, అది తీసుకు లోపల పెట్టు. నీ మ్యాటర్ చెప్పి అందుకే బావా, నువ్వు కూడా పెళ్లి చేసుకున్నావంటే కేజీలు పెరగొచ్చు. అది చెప్దామని ఇక్కడికి వచ్చా. అదంటే పెళ్లి ఫిక్స్ అయిందా? గట్టిగా అనకమ్మా, నాకు సిగ్గేస్తుంది. ఏ? చూడండి, మీకంటే పెద్ద చుట్టాలు నాకెవరున్నారు? మీరే దగ్గరుండి నా పెళ్లి జరిపించాలి. ముహూర్తం ఎప్పుడు? ఆషాఢం ముందు ఏకాదశి రోజు, అంటే వచ్చే శుక్రవారం. ఏంటజయ్, ఏంటమ్మా? అన్నయ్య, ఆయన ట్రైనింగ్ కని సింగపూర్ వెళ్తున్నారు. తిరిగి రావటానికి ఓ 4 రోజులు పడుతుంది. లక్ష్మి కూడా నాతోనే వస్తుంది. సింగపూరా? ఉమ్, అంటే ఈ మనలోనా? విమానమే. ఈ మనలోనే? అవును బావా. ఆహా, రేయ్, చెల్లి విమానంలో వెళ్తుందిరా. సింగపూర్ విమానం? విమానంలోనా? మరి నీ పెళ్లి? ఆహా, పెళ్లికి వెళ్ళి తర్వాత చూసుకుందాం. చూడమ్మా, జాగ్రత్త, విమానంలో ఏం మర్చిపోకు. అజయ్, చెయ్యి వదలకుండా పట్టుకో, విమానంలో మారిపోద్దేమో. దుర్ముహూర్తం వచ్చేస్తుంది, బయలుదేరండి. ట్రైనింగ్ ఆయనకి కానీ నాకు కాదు, నేను వెళ్ళను. మీరెళ్ళండి. ఏంటి వెళ్ళండి, పెళ్లి ఎప్పుడు చేసుకున్నా ఉద్ది. విమాన ప్రయాణం ఎప్పుడు కావాలంటే అప్పుడు.